నాకు వ్యవసాయం అంటేనే ఒక ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను 89, 90 ఆ పీరియడ్లో నేను ఎల్బీ నగర్లో మాది ఒక 10 acres తోట ఉండింది అక్కడ అన్నీ. అప్పుడంతా ఇంక ఈ డెవలప్మెంట్ లేదు. అప్పుడు మల్బరీ స్టార్ట్ అయింది. ఫస్ట్ మల్బరీ నేను వేసినాను. ఫస్ట్ DCS 32 సీడ్ వేసినాను. అమ్మట అన్ని రకాల పంటలు ముందు స్టార్ట్ పండించి నా ఏమేమంటే రైతులకు ఏ విధంగా సాయం చేసే ఉద్దేశంతో ఎల్బీ నగర్ క్యాంప్లో డైరీ, పాలు, వెజిటబుల్స్ చేసి మనము అంతా ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను రైతులకు అందరి దగ్గర ఇంటింటికి పోయి కలిసి బ్యాంకు వాళ్ళ దగ్గర ఫారాలు తెచ్చి ఆ సబ్సిడీ కింద వచ్చే డబ్బులు అంటే లోను ప్లస్ సబ్సిడీ వచ్చే విధంగా అంత రైతుల బ్యాంక్ మీద మాట్లాడి దాదాపు 6 months చాలా కష్టపడి చేస్తే రైతులందరూ పోతే వాళ్ళ కోఆపరేషన్ లేదు. వాళ్ళు ఏమంటే నీకేం పట్టింది, దీంట్లో లాభం ఉందా అనే విధంగా చేసి ఆ టైంలో కూడా నేను ఒకసారి ఏమంటే ఉల్లి వేసింటివి తోటలో వేసింటే అప్పుడు 11 రూపాయల కేజీ మంచి రేట్ అనమాట. ఆ టైంలో 11 రూపాయల కేజీ వచ్చినప్పుడు మా బ్రదర్ చేస్తుంటే, నేను బళ్ళాలో జాబ్ చేస్తుంటే నేను జల్దీ తీసి అమ్మని చెప్తే వాళ్ళు అమ్ముకోకుండా 15 days లేట్ చేశారు. అంతే 15 లేట్ చేస్తే 11 రూపాయలతో ₹1 కేజీ అయిపోయింది. దానికోసం అప్పుడు డిసప్పాయింట్ అయ్యి నేను బెంగళూరుకి వెళ్ళిపోతే బెంగళూరుతో బిజినెస్ స్టార్ట్ చేస్తే దీంతో అన్ని రకాలుగా డెవలప్ అయినాను. నాకేమంటే బిజినెస్లో సక్సెస్ అంటే రాజకీయాలు కూడా బాగా మంచి పేరుంది. ఈ వ్యవసాయం అంటే వ్యవసాయంలో అప్పుడు ఫెయిల్ అయ్యాను కాబట్టి ఆడ ఊర్లో ఎల్బీ నగర్లో దీన్ని వ్యవసాయాన్ని లాభదాయకమని చేయాల ఉద్దేశంతో దాదాపు 10 years బిఫోర్ ఇక్కడ 100 acres ల్యాండ్ కొని ముందు వేరే ధాన్యం వేసేటివి, ద్రాక్ష వేసేటివి, అన్ని రకాల పంటలు ట్రైల్. మాదేం మిస్టేక్ జరిగిందంటే ఏం చేసి లార్జ్ స్కేల్ చేసింది. ద్రాక్ష అంటే 25 acres, ధాన్యం అంటే 25 acres, అట్లా చేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే నేను బాగా డెవలప్ అయ్యేది. దానికోసం నేను నాకేం పట్టుబడి మాకేమంటే దీంట్లో నేను ఎంటర్ అయినాను. మా ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు, మా ఇంట్లో పిల్లలు కూడా పెద్దగా వ్యవసాయం పైన ఇంట్రెస్ట్ లేదు. నేనేమంటే దీన్ని ఒక 100 acres ఫార్మ్ చూసే జనాలు వచ్చి చూడాలా, వ్యవసాయం అంటే లాభదాయకం చేసే ఉద్దేశంతోనే ఇప్పుడంతా తిరుగుతున్నాను. చూస్తూ ఉంటారు కదా, పొద్దున్న మార్నింగ్ నుంచి చెట్లు నాడుతామంటే మార్నింగ్ 6కి వచ్చినాడంతా 6 వరకు ఇక్కడే ఉండి తిరుగుతున్నాను. కాబట్టి నాకేమంటే ఏదైనా కానీ శ్రద్ధ ఉండాల. వ్యవసాయం చేసినా ఏమంట బిజినెస్ చేసినా రాజకీయం చేసిన దానిపైన శ్రద్ధగా చేస్తూ ఉంటాను. ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా జనరల్గా ఫ్రెండ్స్ కలుస్తున్నాను బిజినెస్ రాజకీయ నాయకులు వస్తే వాళ్ళు నా ఎట్లా ఇంట్రెస్ట్ అన్నది అంటే ఫస్ట్ మెట్టుకోంది ఏంటంటే బిజినెస్ మ్యాన్ అంటారు. సెకండ్ మంచి కాదు మంచి వ్యవసాయం అంతా వ్యవసాయదారు అంతా మంచి అగ్రికల్చరిస్ట్ అంటారు. నెక్స్ట్ రాజకీయం అంటారు. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మెట్టుకుంది అంటే మంచి రైతు, మంచి వ్యవసాయం చేశారంట. స్టేట్ వైడ్ ప్రాబ్లం ఉంది. నేను కూడా అధికారులు కూడా ఎంతోమంది కలిసి చెప్తున్నాను. ఎందుకే హార్టికల్చర్ ఆఫీస్ కదా, వాళ్ళకి చెప్పి ఏమని చెప్తున్నానంటే ఇది ఏమైనా డెమో గీయాల. ఇప్పుడు రైతులు ఎట్లంటే నేను చెప్తాను మీటింగ్, రైతులు అంటే గొర్రెల మాదిరిగా అయితే వాళ్ళకి డెమో లేకుండా ఏం చేయరు. టమాటో అంటే మొత్తం టమాటో వేస్తారు, వచ్చిందంటే ఉల్లి వేస్తే అంత ఉల్లి వేస్తారు. అట్లా కాకుండా మార్కెట్ స్టడీ చేసి గవర్నమెంట్ సలహా ఇవ్వాల. అయ్యా ఇంత టమాటో వేసింటే ఇంతే చేయాలా, అంటే ఉల్లి ఎంత ఇస్తానంటే ఇది తగ్గించండి ప్రతివేళ. ఒక మంచి పంట ఏం చెప్తున్నాను నేను, మంచి మా రైతు ఇది నిమ్మగా చాలా బాగా వచ్చింది అనుకో, నేను చెప్పేది ఆఫీసర్లు అది ఇక్కడ ఒక రైతు దగ్గర ఒక మంచి ఆదర్శ రైతుల్ని పిలిచి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి రైతులు ఎవరు కూడా భోజనాలు పెట్టి రెడీగా ఉంటారు. ఈ పంట బాగా పడింది ఎట్లా అని మెరుగులు తీసుకోవాలి. ఎగ్జాంపుల్ వేరే ద్రాక్ష చాలా బాగా పంటారు, అక్కడ రైతులు పిలుచుని పోయి అక్కడ డెమో ఇచ్చి చూడ ఇట్లా చేసిన ఆయన అంతా రైతు దగ్గర మంచి రైతు దగ్గర ఆదర్శ రైతు పండిన దగ్గర ఇట్లా చెప్తే ఏమని పండిన రైతు వాడితే అంటే అవగాహన కలుగుతుంది. అట్లా కాకుండా ఆఫీసర్లు వచ్చి వాళ్ళ ఆఫీస్కే సరిపోతుంది. ఎంతోమంది కమ్యూనిటీ కలిసి చెప్పినాను, అయ్యా మినిమం అధికారులని 4 రోజులు ఫీల్డ్లో ఉండాలా, 2 రోజులు ఆఫీస్లో ఉండాలా. మీరు ఎప్పుడూ ఆఫీసు, టెలికాన్ఫరెన్స్లు, బుక్స్ రాసే తప్ప రైతులకు ఉపయోగపడి ఏం చేయరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటే ఎక్కడో పోయి వస్తూ ఉంటే మంచి వరి పంట పండింది, వరి సాగని, అక్కడ 10,000 రూపాయలు ఖర్చు తగ్గుతుంది, 10 సంచులు ఎక్స్ట్రా పండుతుందని చెప్తే ఇది ఇమీడియట్గా ఒక ఆఫీసర్కి చెప్తే ఇట్లా ఉంది ఫ్లెక్సీ కట్టేసి రైతులకి అవగాహన కల్పించినట్టు కూడా చేయలేదు. కాబట్టి మన ప్రభుత్వం నుంచి రైతులకి అవగాహన రావాలా. ఇప్పుడు వేరే కంట్రీలో ఏమి ఇస్తారో అది మాదిరిగా సబ్సిడీలు ఇచ్చి కొత్త పంటని ఎంకరేజ్ చేసి ఉంటారు. మెకోడోమి నడుస్తుంది, మేము బిజినెస్ అంత రకాలుగా వచ్చి మాకు కెపాసిటీ వచ్చేస్తాం. అదే చిన్న రైతులకి చేసేదని కాదు. కానీ అప్పుడు పంట పండింది వాళ్ళు కూడా స్టడీ చేసి ఎవరు అధికారులు స్టడీ చేయాలి, చేస్తే బాగుంటుంది లేదని చేసినప్పుడు రైతులకి మీరు పెట్టండి సబ్సిడీ ఇస్తామని చెప్తే రైతులు బాగుపడతారు. రైతుకు అందరూ చెప్తారేమంటే రైతులు
రైతే రాజు దేశానికి వెన్నెముక అంటారు. రైతుకి రాజు లేదు, వెన్నెముక లేదు, రెండు పోయాడు. కాబట్టి రైతులు అంటే అప్పులు చేసేవాడు రైతు. ఏమి ఇప్పుడు మాకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే అన్ని రకాల లేబర్ పని చేయడం లేదు సరిగా, లేదు అధికారం నుంచి గవర్నమెంట్ నుంచి ఏమి బెనిఫిట్ లేదు, అధికారులు రావడం లేదు, ఫర్టిలైజర్స్ ఫస్ట్ ఎయిడ్స్ ఇస్తారు, యాదో రాసి యాదో కంపెనీ ఒరిజినల్ కాదు తెలిసిపోతుంది. కాబట్టి రైతులు బాగుపడాలంటే ప్రభుత్వం అధికారులు చెక్ చేసి మంచి ఔషధాలు కానీ రీజనబుల్ రేట్స్ కానీ సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. కానీ తెచ్చిపెట్టి ఏదేదో స్కీములు ఇచ్చి రైతులే మభ్యపెడుతున్నారు. కాబట్టి రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అనే మాట అది దేనికి సరిపోయింది, అందుకే పేపర్కి మాత్రమే సరిపోయింది. కాబట్టి రైతుల్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కొత్త పంటలు ఏది వచ్చినా రైతులు వాళ్ళు చెప్పాలా, ఎవరో ప్రభుత్వం అధికారులు చెప్పాలా, కొత్త పంట ఇది వస్తూ ఉంది, ఇది చేయండి రైతులకే సలహా వేయలే. కానీ వాళ్ళంతా అయిపోయిన తర్వాత వచ్చి చేస్తారు. కాబట్టి ప్రభుత్వం అధికారులు దీనిపైన ప్రత్యేకంగా చేసి రైతులు కాపాడవలసిన బాధ్యత రైతులపైన ఉంది. ఏదైనా చేయలేకుండా పట్టుదల ఉండాలి. ఇప్పుడు నాకు అవసరం లేదు, వ్యవసాయం అవసరం లేదు, అయినా కూడా దీన్ని ఖచ్చితంగా చేసి సక్సెస్ ఉద్దేశంతో వ్యవసాయం చేస్తున్నాం. రోడ్డు పైన పోతున్నాం కదా, పోతూ ఉంటే రెండు పక్కల ఒక రోడ్ వేసిన తర్వాత జనరల్గా ఖాళీ ఇస్తారు. జనరల్గా మేము ఫ్యాషన్గా డ్రాగన్ ఫ్రూట్ పెట్టినాం ఇక్కడ. ఇది వేస్ట్ ల్యాండ్ వేస్ట్ కాకుండా దీంట్లో కూడా నా సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. దానికోసమని ఇప్పుడు డ్రాగన్ కూడా ఇప్పుడు ఇంకా 5 acres అడిషనల్గా పెడుతున్నాను. ముందు రైతుల్లో అవగాహన ఉండేది కాదు, ఫ్రూట్స్ తింటూ ఉండలేదు ముందు, కరెక్ట్ కదా, ఫ్రూట్ తింటూ ఉండదు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దీన్ని డ్రాగన్ ఎవరు తింటారు అనుకుంటే ఇప్పుడు ఫుల్ హెవీ డిమాండ్ అయిపోయింది. అంటే మార్కెట్ బాగా అన్ని ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఎవరు కూడా రేటు చూడడం లేదు, ప్రతి ఒక్కరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఫ్రూట్స్ తిన్నారు కూడా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా డిమాండ్ ఉంటుంది. దానికోసం ఏది కూడా వేస్ట్ కాకుండా కనబడుతుంది మీకంతా బాగా నీట్గా. ఒక ఫ్యాషన్ అంటే ఇన్కమ్ వస్తుంది, ఒక డిజైన్ మాదిరిగా ఉంది, ప్లేస్ వేస్ట్ కాకుండా ఆదాయం వస్తుంది. ఇది 4 years తీసేసి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సంవత్సరానికి 5 నెలలు వస్తుంది పంట. ఇది సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, తక్కువ ఉంటుంది. 2వ సంవత్సరం ఇది కంటిన్యూగా ఇన్కమ్ ఉంటుంది. ఎక్కువ అంతా దీనికి అంతా ఇది ఏమంటే డ్రాగన్ ఏమంటే దీనికి ముఖ్యంగా అది ఫర్టిలైజర్స్ మాత్రం వేయాలి. అంటే ఇది ప్యాడేరు అంటే ఆర్గానిక్, టోటల్ ఆర్గానిక్. దీనికి ఎక్కువ మందులు కొట్టే పని లేదు. ఎప్పుడో చీమలు పడితే వేపు నూనె ప్లస్ కాస్ట్లీ తక్కువ ఉండేది క్లోరోఫైరిఫస్ కానీ కుట్టేస్తే అయిపోతుంది. డ్రాగన్ది ఏమి బెనిఫిట్ అంటే ఇది స్టార్టింగ్లో ఖర్చు అవుతుంది, ఎకరాకి 2.5 నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది మంచి పంట వస్తే బాగా సంవత్సరానికి ఎకరాకి 10 టన్నుల వరకు ఈజీగా వస్తుంది. దినం ముందు 120 నుంచి 150 వరకు రేట్ ఉండింది. రేట్ కూడా తగ్గింది కాబట్టి మినిమం 50 రూపాయలు దొరుకుతుంది. 50 రూపాయలు దొరికినా కూడా ఎకరాకి 5 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఆమె ఇంకోటి బెనిఫిట్ ఏమంటే ఇన్కమ్ వచ్చినా దీనికి ఖర్చు తక్కువ. సంవత్సరానికి హైయెస్ట్ అంటే 25,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు రాదు. స్టార్టింగ్లో ఖర్చు తప్ప మనం పంట పెడితే 3 years లోపల మనకి అంతా మొత్తం ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. రైతులు చెప్పేది ఏమంటే ఈజీగా 1 yearలో పంట వస్తుంది. 1 yearలో పంట కాబట్టి రైతులు కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇది కూడా ఆదాయం వచ్చే పంట. నేను రైతులు కూడా సజెషన్ ఏమంటే ఇప్పుడు కూడా ఎక్కువ పెడతా ఉన్నారు. అదే భయం జనాలకి ఏమంటే ఒక పంట బాగా వచ్చిందనుకో ఈజీ క్రాప్ పడితే ఎక్కువ జనాలు పంట వేస్తున్నారు. దాంట్లో కొంతమందికి ఎంత రేటు తగ్గినా ఏం తగ్గినా నష్టం రాదు. మెయింటెనెన్స్ ఈజీ, మందులు కొట్టే పని లేదు, ఎరువులు వేసే పని లేదు, పేడ ఎరువులు తప్ప వేరే వేసే పని. కాబట్టి రైతులకు ఇది కూడా మంచి క్రాప్ అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇదే పాటుతో లెమన్ వేసినాము, మ్యాంగో ఉంది, సీతాఫలం ఉంది, నేరేడు ఉంది, అన్ని రకాల పంటలు పెడుతున్నాం ట్రైల్కి. మెకోడేమి కూడా ఇది కూడా సక్సెస్. మెకోడేమి కూడా సక్సెస్ ఏంటంటే అది కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది.